ప్రభువు క్రీస్తు పరిశుద్ధ నామం అందరికీ ఆశీర్వాదం. ఆలయానికి సమయమైంది. ఇది ఆరాధన సమయం. అందరూ ఆలయంలో గురించి కృపా సత్యాసంపన్నుడా గొప్ప దేవ, మీ నామాన్ని చూపిస్తున్నా రక్షణ ప్రతిదినం కాపాడు. మరొక ప్రతిదినంలో మమ్మల్ని స్తోత్రం చేసి వచ్చిన ప్రతి బిడ్డను గురించి రానున్న వారు సకాలం చేసి దైవ వాక్య పరిచయం భాగ్యం కలిగి ధరిస్తాయి. ఆజ్ఞలను మీరే చూడడం పరిశుద్ధ ఆరాధన మాకు అనుగ్రహించడం క్రీస్తునాథుని పవిత్రనామం ఆమేన్. అందరం నిలబడి కీర్తన గ్రంథం 149, 150 వచనాలు ఉత్తర ప్రసిద్ధ రీతిగా చదువుకున్నాం. కీర్తన 149, 150. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకున్న సమాజంలో ఆయనకు స్తోత్ర కీర్తన పాడుడి. ఇశ్రాయేలు తమను పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురుగాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక. తంబురతోను సితార్తోను ఆయన గూర్చి గానం చేయుదురుగాక. యెహోవా తన ప్రజలకు ప్రీతి గలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనత నుండి ప్రదర్శించుడుగాక. వారు సంతోష భరితులై తమ పడగల మీద ఉత్సాహగానం చేయుదురుగాక. వారి నోట దేవునికి చేయబడి ఉత్సాహ స్తోత్రములున్నవి. అన్నిటిలకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును తులసులతో వారి రాజులను, ఇనుప సంకెళ్లతో వారి గనులను గావించుటకును, విధించబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో నిర్ణయించగల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఇదే ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. పూర్వధ్వనితో ఆయన స్తుతించుడి. స్వరమండలముతోను సితారాతోను ఆయనను స్తుతించుడి. తంబులతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి. తంతి వాయిద్యములతోను పిల్లల గురవితోను ఆయనను స్తుతించుడి. రోగతాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. ప్రార్థన చేద్దాం. ప్రభునిలో నుంచి ఈ ప్రభునిల వరకు దేవుడు కాపాడాడు. ఆయన నామాన్ని స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకొని వారిగా ఉంది, ఘనపరిచే వారిగా ఉంది, ప్రభునామానికి మహిమ తెచ్చేవారిగా ఉంది. ఈ శుభదినం ఆలయానికి చేసి బిడ్డలందరికీ ప్రతిఫలం దైవ ఆశీర్వాదం. ఆయన ఆశీర్వాదాలతో ఉన్నతంగా ఎదిగే భాగ్యం బిడ్డలకు దయచేయమని ఆధ్యాత్మము ఆరాధన దయచేయమని దేవుని పరిశుద్ధ నామం వేడుకుంటున్నాం. ఆమేన్. దేవుని స్తుతించుడి అందరూ పాడండి. దేవుని స్తుతించుడి.
రెండవ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం నుంచి 18వ వచనం వరకు కూడా చదువుతున్నాం. అందరూ వాక్యం చూడండి. నాకన్నా సురేంద్ర ఈ వాక్యాన్ని చదివి రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11 నుంచి 18 వచనం. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు, కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరుచుకున్నది. మీరు నా పిల్లలని మీతో ఇలాగ చెప్పుచున్నాను, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సామర్థ్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు పిల్లలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవించుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని కొట్టకూడదని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. దేవుడి పరిశుద్ధాన్ని తీర్చుకున్నాడు. దేవుడి నామానికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. కొంతమంది స్థలని ప్రేర్ చేయమని గురించి ఏ యోగ్యత లేని వారు తండ్రి, ఏ మంచి లేని వారు తండ్రి, మీరు చూపిన కృపను బట్టి మేలును బట్టి స్తోత్రం తండ్రి. గత కాలం అంతా మీ అమూల్యమైన రెక్కల చాటున భద్రపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రం తండ్రి. ఏమి ఇచ్చినా తండ్రి మేము మీ గుణస్తులమే తండ్రి. ఇచ్చిన తండ్రి ఈ రక్షణపై స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇచ్చిన ఈ దినముపై కృతజ్ఞతా స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. దైవదేవ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పునరుద్ధాన దినము తండ్రి. దేవ ప్రతి ఒక్కరు తండ్రి మీ సన్నిధిలో గడుపుగా సహాయం అనుగ్రహించండి, మేలు చేయండి దేవ. ఆజ్ఞలలో మీరు చెప్పినది తండ్రి, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించమని మీరు చెప్పి ఉన్నారు తండ్రి. అడ్డే దినముగా తండ్రి మేము పరిశుద్ధముగా తండ్రి మీ సన్నిధిలో తండ్రి ఎదుగులాగా సహాయం అనుగ్రహించండి, కృపను అనుగ్రహించండి దేవ. దైవ సేవకులు వాక్యం నిలుచుండగా తండ్రి అది దూరంతలుగా మా జీవితంలో ఫలించులాగా సహాయం అనుగ్రహించండి, మేలు చేయండి దేవ. ప్రతి కీడును కొట్టివేయండి దేవ. ఆశీర్వాదకరమైన జీవితంలో మాకు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి, మేలు చేయండి దేవ. దేవ మా అతిశయమైన దేవుడు మీరు మాత్రమే తండ్రి. దేవ మీ యందు మాత్రమే మా అతిశయములాగా సహాయం అనుగ్రహించండి దేవ. శాశ్వత జీవము అచటుండునని చెప్పిన దేవుడు తండ్రి. ఆ శాశ్వత జీవము కొరకు మేమందరికీ ఎదురు చూచులాగా సహాయం అనుగ్రహించండి దేవ. అటు కృపను అనుగ్రహించండి దేవ. దైవ సేవకులకు తండ్రి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవ. ఇంకా బలంగా వాడబడిలాగా సహాయం అనుగ్రహించండి, మీరు చేయండి దేవ. తనలో ఉన్న అనారోగ్యాన్ని ఏ స్నామంలో తండ్రి మీరే స్వస్థపరచండి, మీరు చేయండి దేవ.
పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుని ప్రార్థించుకోరుకుని నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభువును రక్షకులను యేసయ్య పరిశుద్ధ నామములో అందరికీ ఆశీర్వాదం. ఇలా పరిశుద్ధ గ్రంథం చదవడానికి, ప్రార్థన చేయడానికి వారు తీసుకున్నటువంటి బాధ్య దినాలు ఎలా ఉన్నాయి? మీ బాధ్య దినాలు ఎలా ఉంటున్నాయి? తల్లులు తమ బిడ్డల్ని ఎలా పెంచుతున్నారు? ఈ ప్రభు దినం ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ బిడ్డలకు ఇది శుభదినం. ఈ రోజు అందరూ కూడా చాలా ఉత్సాహంతో ఆలయానికి వెళ్తారు. ఇది ఆలయానికి రాకపోవడం కూడా మొరటుతనం. చదువుకునేవాడు కాలేజీకి వెళ్తాడు, హై స్కూల్కి వెళ్తాడు, కాలేజీకి వెళ్తాడు చదువుకోవాలని. అసలు వెళ్ళకపోతేనో వాళ్ళ విద్యార్థి కాదు. మరి ఈ రోజున యువతను మాట్లాడారా? మీరు ఆదివారానికి ఇచ్చిన విలువ ఎంత? మీరు ప్రభు దినానికి ఇచ్చిన వాల్యూ ఎలాంటిది? దాన్ని బట్టి మీ జీవన స్థితి దేవుని ఆలోచిస్తాడు. మనము దేవుని గురించి ఆలోచన చేయకపోతే దేవుడు మన గురించి ఆలోచన చేయడు. హై స్కూల్లో ఆటల పోటీలు అంటే ఒక్క యూత్ వాడైనా ఇద్దరు ఉన్నాడా? మొత్తం అడిగిపోయారు. ప్రభుదినం ఏంటి మరి? ప్రభుదినానికి విలువ ఇవ్వనంత వరకు కూడా ఇవ్వనటువంటి బిడ్డలకు దేవుడు ఏమీ ఇవ్వడు. ప్రభుదినాన్ని ఎవరైతే గణపరుస్తారో దేవుడు వాక్యం వినడానికి దైవ సాన్నిధ్యాన్ని కలిగి ఉంటారు. అట్టి వారికి దైవాశీర్వాదాలు ఉంటాయి. అనగా మన సమయాన్ని వృధాపరుస్తున్నాం. దేవుని సన్నిధికి మనం ఏమాత్రం విలువ ఇవ్వకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాము కనుక గూడు లేని పక్షి ఎలాగో ఉపద్రవానికి గాలి తుఫానుకు నిలవైందో అలాగే దేవుడు లేని బిడ్డ కూడా అంతే. ఆరాధన ఆలయం అనేది ఇంకొక గూడు. ఇది కాదని తిరుగుతున్న మనకి గూడు లేని పక్షులు తెస్తున్నా. దైవ దీవెన కావాలి అంటే నువ్వు ఎక్కడైనా ఉండు, ఆలయానికి వెళ్ళాల్సిందే. ఆదివారం దేవుడు ఊరికి కూడా ఆయన అందరినీ చూస్తున్నాడండి. ఈరోజు మిమ్మల్ని చూస్తున్నాడు. దేవుడు ప్రతి బిడ్డను చూస్తున్నాడండి. చదువుకునే వాక్యాన్ని ధ్యానం చేద్దాము. దేవుడికి స్తోత్రము గానం చేయటం మంచిదని పాట పాడండి. దేవునికి
దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తోత్రం. హాస్పిటల్లో ఎన్ని రోజులైనా మగ్గుతాం. హాస్పిటల్లో ఎన్ని దినాలైనా అప్పుడు తప్పు చేస్తాం. మా కోసం చర్చలో ప్రార్థన చేయించండి అని. స్వస్థత వచ్చిన తర్వాత పరాలా. హాస్పిటల్లో మగ్గి స్వస్థపరచబడి వస్తారు, చర్చికి రాదు. విచిత్రంగా లేదు మన జీవితాలు. తల్లి రావు కాబట్టి బిడ్డలు ఉంటారు. అందరూ ఒకే దారిలో దేవుని యొక్క ఆశీర్వాదానికి దూరం అయిపోతా ఉన్నారు. నాకు తెలిసిన తల్లి ఉన్నారు, చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి పంపి, చర్చికి పంపి పిల్లల్ని క్రమంగా పెంచుకున్న తల్లిని ఈ రోజున సుఖంగా అనుభవిస్తున్నారు. బిడ్డలందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. అందరూ ఫ్యామిలీస్ ఉన్నాయి. తల్లి తమ బిడ్డలను చూసి ఆనందిస్తున్నారు. మూల సూత్రం ఏంటంటే దేవుని నమ్ముకున్నారు కనుక. నీవు నమ్మకలేదు కనుక నీకు అంత ఆశీర్వాదం కాకపోవచ్చు. మనం చాలాసార్లు చాలా విధాలైన సేవలు చేస్తూ ఉన్నాం. దేవుని సేవ చేయమని దేవుడు చెప్తున్నాడు. ఒక తండ్రి గారు కొడుకుని పొద్దున్నే మందలించాడట. ఎంతసేపు నిద్రపోతున్నావు, తెల్లవారుజాము చేస్తే బాధపడతావురా అన్నాడట. కోడి కూడా తెల్లవారుజాము చేసి పొత్తులో పోమంటుంది, అది ఏం భయపడింది అన్నాడు. అలా ఉండి మన బిడ్డల జీవితాలు, మన బిడ్డలు సెట్ అయిన కూడా ప్రియమైన బిడ్డలారా, మన సహవాసం ఎవరితో? కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయం చదవబడిన వాక్య భాగమే 2 కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసాలతో తోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగులకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తులకు బెయ్యాలతో ఏమి సంబంధము, అవిశ్వాసిక విశ్వాసికి పాలెక్కడా, ఆయనకు విజయములతో ఏమి పొందిక. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి నేను వారి దేవుడిని ఉంటున్నాను, వారు నా ప్రజలే ఉంటారు. కావున మీరు వారి మధ్య నుండి బయలుదేరి ప్రత్యేకంగా ఉండుడి. ఇక్కడ జోడు అంటే ఏంటన్నా? సహవాసం. అవిశ్వాసులతో జోడుగా ఉండటమే. జోడు అంటే ఏంటంటే సహవాసం. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం. సాంగత్యం అంటే సహవాసమే. వెలుగులకు చీకట్లో ఏమి పొత్తు. పొత్తు అంటే సహవాసమే. క్రీస్తులకు బెలియాలతో ఏమి సంబంధం. సంబంధం అంటే అది కూడా సహవాసమే. చూసారా, మన సహవాసం ఎవరితో ఉంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని మనం ప్రశ్న వేసుకున్నాం, మన సహవాసం ఎవరితో ఉంది? అందరికీ ఇదే ప్రశ్న. పిల్లలకు, యవనస్తులకు, పెద్దలకి అందరికీ కూడా ఇదే ప్రశ్న. మన సహవాసం ఎలా ఉంది? పెళ్లి అయిన వాడు పెళ్లి కాని వారితోన, పెళ్లి అయిన స్త్రీ పెళ్లి కాని యువకులతోన,
పెళ్ళైన స్త్రీలోనా? సమాజం ఇంటి ప్రశ్నలకు జవాబు చెప్పాలి. మీ సహవాసం ఎక్కడ? మీ సాంగత్యం ఎక్కడ? మీరు ఎవరితో సేవ చేస్తున్నారు? క్రీస్తుతోనా, వెలియాలతోనా? మరి అవిశ్వాసులతో జోడుగా ఉన్నారా? వింటున్నారండి? పెళ్లి కాని పిల్లలు జీవితాన్ని నాశనం చేసుకోవడానికి పెళ్ళైన వారితో స్త్రీలతో సహవాసం, ఇది దుర్మార్గం. పెళ్ళైన స్త్రీ బిడ్డ పాప కలిగిన కూడా పెళ్లి కాని యువకుల వైపు చూడటం ఘోరమైన దుర్మరణం పాల్గొనడం. జీవితం కుక్కలు చీల్చిన విసిరైపోతుంది. ఒక ఆవిడ కుక్కని వేస్తే ఎవరామె? యజబేలు. అంటే యజబేలు చరిత్రే చక్కగా వస్త్రాలు ఉంది, పౌడర్ రాస్తుంది, మంచి వస్త్రాలు ధరిస్తుంది, చూడడానికి వస్తూ ఉంటుంది. మేడ మీద ఎక్కి అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఆమెకు భక్తుడు ఆయన పేరు అహాబు. అహాబు ఏం పని చేస్తున్నాడండి? ఇశ్రాయేలీయులకు రాజు. రాణిగా చేస్తుంది ఏం పని? చెడ్డ కార్యాలు చేస్తుంది. కుక్కలు చిక్కులు ఇస్తుంది కాదు, కుక్కలు తినేసేటి స్త్రీగా తయారైపోతా ఉంటారు. మొదటి యోహాను మొదటి వచనం 7, మొదటి అధ్యాయం 7వ వచనం. మొదటి యోహాను మొదటి వచనం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో ఉండి నడిచినట్లు అందుకు చదివించారు. అన్యోన్య సహవాసం. ఏమా? ఏం సహవాసం? అన్యోన్య సహవాసం. అన్యోన్య దాంపత్యం అని ఏంటో కదా అంటే అర్థం ఏంటి? ఒకరిని ఒకరు ఇరవకుండా ఉంటే దాన్ని అన్యోన్య దాంపత్యము అంటారు. అలాగే అత్యంత విశ్వాసం గల వారితో సేవ చేయడం అన్యోన్య సహవాసం. మన పాపాల కొరకు తన ప్రారంభించిన యేసయ్యతో సేవ చేయడం అన్యోన్య సహవాసం. ఈ దినము దేవుని బిడ్డలు అన్యోన్య సహవాసం కలిగి ఉన్నారా? అదర్వైజ్ ఇంకొక రకంగా సహవాసం కలిగి ఉన్నారా? రాశారండి ఇక్కడ, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? దే కెనాట్ మీట్ టుగెదర్. నీతి అవినీతి రెండు జాయిన్ కాలేవు. వెలుగు చీకటి పొత్తు లేవు. ఉత్తర దక్షిణాలు కలుసుకోవు, తూర్పు పడమలు కలుసుకోవు. క్రీస్తు బెలియాలు కలుసుకోరు. బెలియాలు అంటే ది వికెడ్ ఉమన్. బెలియాలు అంటారు ది వికెడ్ ఉమన్, ది మోస్ట్ కన్సర్డ్ ఉమన్. చెడ్డ స్త్రీకి దేవుడు ఇచ్చిన పేరు బెలియాలు. జాగ్రత్తగా ఉన్నాడు. ఎవరితో సేవ కావాలి? జీవగల దేవుడి ఆలయం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మొదటి కొరింథీ మొదటి అధ్యాయం 9వ వచనం కూడా చదవండి. మన ప్రభువు యేసుక్రీస్తు అదిగో అను తన కుమారుని సహవాసములో మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. చూసారండి, ఎవరన్నా మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన, ఇంకెవరు లేదు. తన కుమారుని సహవాసం కొరకు
చర్చికి మరో పేరు ఉంది, భక్తుల సహవాసం అని. సహవాసం, బ్యాప్టిస్ట్ సంఘ సహవాసం, లూథరన్ సంఘ సహవాసం. ఏ చర్చి పేరైతే అది ఆ చర్చి యొక్క సహవాసం. నీ సహవాసం ఎలా, మన సహవాసం ఎవరితో ఉంది? క్రీస్తుకు పెళ్లి వారితో ఏమి సంబంధం? దేవునికి ఏమేమి ఇచ్చాడు చెప్పరా? ఏమి ఇవ్వలేదు అనుకోకండి, ఒక్కడిద్దరికి ఇవ్వకపోయినా ఇచ్చేస్తాడండి, ఇచ్చేస్తాడు. సేవకుల ఇంట్లో పెళ్ళయి 15 ఏళ్ళు 16 ఏళ్ళు పెరిగాడు, బిడ్డనిచ్చాడు. ఎంత ఆనందిస్తున్నారో వాళ్ళు, ఎంత సంతోషపడుతున్నారో. అలాగే దేవుడికి ఇచ్చాడు చాలా మందికి. కీర్తన 127వ అధ్యాయం 3వ వచనం చదవండి. కుమారుడు యెహోవా అనుగ్రహించిన స్వాస్థ్యం, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఇక్కడ 2 మాటలు చదివాం, కుమారుడు, గర్భఫలం. ఒకవేళ మీరు ఇంగ్లీష్ బైబిల్ చూస్తే చిల్డ్రన్ ఆర్ ది హెరిటేజ్ ఫ్రమ్ ది లార్డ్. చిల్డ్రన్ అంటే బహువచనమా ఏకవచనమా? బహువచనం. చిల్డ్రన్ లో బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ కూడా ఉన్నారు. తెలుగులో ఏమో 2 విధాలుగా రాశారు, కుమారుడు స్వాస్థ్యము, గర్భఫలం బహుమానం. ఇంగ్లీష్లో చిల్డ్రన్ ఆర్ ది హెరిటేజ్ ఫ్రమ్ ది లార్డ్. The fruit of the womb is a reward. Fruit of the womb. మా ఇంటి ముందు ఒక మామిడి చెట్టు ఉంది, ఇప్పుడు కాయలు కాస్తున్నారు పుస్తకం. ఆల్రెడీ నీ కాయలు కాస్తున్నాయి, ఒకటి తప్ప. దాని పేరే ది ఫ్రూట్ ఆఫ్ ది వూమ్, గర్భఫలము. ఈరోజు నీ గర్భఫలాన్ని తెచ్చావా? చర్చికి ఎవరు నవ్వకండి, నమ్మితే నాకు చాలా ఒడి మండుద్ది. ఎవరండి సంతోషిస్తాను? మీ పిల్లల్ని దైవ సన్నిధిలో పెంచలేకపోతున్నాను, బోర్డు ఏమండి సంతోషపడతారు. వేరే వచ్చిన మీ బిడ్డలు ఎక్కడున్నారు? ఈ వాక్యం ఎందుకు చదివించాడో తెలుసా? నీ చేతుల్లో పెట్టాడండి దేవుడు, నీకు స్వాస్థ్యంగా ఇచ్చాడు, నీకు ఫలంగా ఇచ్చాడు. అంటే నీ బిడ్డలు నువ్వు సంపాదించుకోవాలి. ఆయన చేతిలో వచ్చింది. ఆయన చేతితో నీకు ఎందుకు ఇచ్చాడంటే నా కొరకు పెంచు అని ఇచ్చాడు. అంతేగాని మనం గనుదమని కూడా ఆయన ఇచ్చింది ఎందుకు ఇచ్చాడు? పెంచండి అని ఇచ్చాడు. నీ బిడ్డలు ఆయన చేతిలో వచ్చింది, నువ్వు ఎలా పెంచుతున్నావు? నీ చేతికి కొడుకుని ఇచ్చినా, కూతురు ఇచ్చినా, దేవుడు ఏమంటున్నాడు? నా బిడ్డ నీ చేతుల్లో పెడుతున్నాను. దేవుడు అంటున్నాడు, నా బిడ్డ నీ చేతుల్లో పెడుతున్నాను. నా కొరకు నువ్వు పెంచుతావని, పెంచినందుకు నేను నీకేమి ఇస్తాను? బహుమానం ఇస్తాను. రివార్డ్. The fruit of the womb is a reward. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇశ్రాయేలు మిక్కిలి కఠినమైన దాస్యములో ఉన్నప్పుడు మగపిల్లల్ని చంపేయమని రాజాజ్ఞ, ఆడపిల్లలను బ్రతికేయమని. ఎందుకంటే ఐగుప్తు దేశంలో ఉన్న మగపిల్లల కంటే వాళ్ళ బానిసలైన ఇశ్రాయేలు మగపిల్లలు ఎక్కువ అవుతున్నారు. వాళ్ళు ఒక శాస్త్రం చేశారు, రేపటి దినము ఇశ్రాయేలు వాళ్ళు మేజర్స్ అయిపోతారు, ఐగుప్తు వాళ్ళు మైనస్ అయిపోతారు, తక్కువ అయిపోతారు. కాబట్టి వాళ్ళు చెప్పేదని దేవుడు కొంతమందిని పిలిచాడు, గైనకాలజిస్టులు ఇచ్చాడు. ఇంగ్లీష్లో గైనకాలజిస్ట్, తెలుగులో
కానీ అంతే. మంత్రసాయి ఈజ్ ఎ గైడ్ కాదు, కాన్పు చేసేటువంటి వాళ్ళ నుంచి మగ బిడ్డనైతే చంపేసేయండి, గొంతు నిలిపేసేయండి, గర్భంలోనే చనిపోయి శిశువు బయటకు వచ్చిందని చెప్పండి. ఆడబిడ్డ అయితే బ్రతకలేదు. ఇలాంటి సంక్లిష్టమైన రోజుల్లో అమరాను యొక్క బిడ్డలకు ఒక బిడ్డ జన్మించాడు. చూడడానికి ఎలా ఉన్నాడు? సుందరుడై ఉన్నాడు. ఎట్లా వదులుకున్నాం? ఒకవేళ మంత్రసాధన గురించి బతికి మిస్ అయితే చంపేమని భటులను పంపించాడు. ఇంటింటికి తిరిగి ఎక్కడ ఏడు పంపిస్తా ఇంట్లో పెట్టుంటారు. ఆడపిల్లైతే వదిలేసేయండి, ఇప్పుడు నేను చనిపోయాడు. యొక్క రోజు తన బిడ్డను జమ్ము పెట్టిలో పెట్టి నైలు నదిలో పెట్టేసింది, వదిలేసింది. నైలు నది మెల్లగా ప్రవహిస్తూ ఉంది. ఈ పెట్టే పెట్టుబడి పోవడం చూడమని కూతుర్ని పంపించింది. కూతురు పేరు ఏంటమ్మా? రైట్, మిరియాం. త్వరకు మాత్రే తన చెలికత్తెలతో స్నానం చేయడానికి వచ్చింది. ఆ పెట్టిని తీసుకురండి, ఇప్పుడు చూపింది. చూడగానే అమ్మో ఇంత చక్కని వాడ, ఇంత చక్కని వాడ, ఏమోనమ్మా ఆ బానిసల బిడ్డ ఉంటాడు, బానిస బ్రతుకు బతికేటువంటి ఇస్రాయేలు బిడ్డ ఉంటాడు, బానిస అని ఎవరన్నామని నాకు నచ్చాడు, నేను పెంచుకుంటాను అని చెప్పి అంతపురానికి తీసుకొని పాలించేవాడు కావాలి. ఎంటాడుతున్న విజయం అసలు ఎంటాడుతుంది. బిడ్డ ఎవరి చేతుల్లోకి ఎట్టాడో చూద్దాము. అమ్మగారు ఈ బిడ్డని పాలించి పెంచడానికి ఒక తల్లి ద్వారా వెంటనే తీసుకురా. పరిగెత్తుకుంటే ఎవరు తెచ్చిందమ్మా? అమ్మనే తెచ్చింది. అప్పుడు భగవత్ కుమార్తె ఏమంది? ఈ బిడ్డ నా బిడ్డ, నీకు వీరికి పాలించి పెంచు, నీకు నేను జీతం ఇస్తాను. ఆ సందర్భం అనండి, బిడ్డలు నా బిడ్డ, పాపం వచ్చిన బిడ్డ నాకు తెలియదు, దీనికి పాలించి పెంచు, నీకు నేను జీతం ఇస్తాను, ఇప్పుడు నీ చేతుల్లో పెడుతున్నాను. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అబ్బా ఈ సౌందర్యం కలిగిన బిడ్డ నాకు కావాలి, నేనే పెంచుకుంటాను కాబట్టి ఈ బిడ్డను నాకు తెలుసు. దేవుడు మిమ్మల్ని కూడా అందుకే బిడ్డలు ఇస్తాడు. దేవుడి కొరకు పెంచుతున్నారా? బిడ్డలు దేవుడి కొరకు పెంచబడుతూ ఉన్నారా? మీ బిడ్డలు ఈ రోజున ఎక్కడున్నారు? మీరంటే లెక్కలేద వాడికి ఆడుకుంటున్నారా? తిరుగుతూ ఉన్నారా? మీరే లెక్క చేయకపోతే దేవుడే లెక్క చేస్తాడు. నీకు ఇచ్చింది ఎందుకంటే పెంచు. నువ్వు నా చేతులతో ఈ బిడ్డను నీకు ఇస్తున్నాను తల్లి, ఈ బిడ్డను నాకు వరకు తెలుసు, నేను నీకు జీతం ఇస్తాను. ఇక్కడ 3 కేటగిరీలు స్త్రీలు ఉన్నారు. మొదటి రకం గైడ్స్. చిన్న పిల్లలు, లేక ఇదిగో ఈ ఫ్రంట్ లైన్ కూర్చున్న లాంటి వాడు, 18 years లోపు వాడు, 18 ఏళ్ళ లోపు వాడు గైడ్స్. సేవలో 3 రకాలు గైడ్స్. అలాగే బాయ్స్ కూడా చీఫ్ గైడ్, చీఫ్ బాయ్స్. రెండవ రకం ఎవరండి? యంగ్ లేడీస్, యవ్వనస్తులైన స్త్రీ. మూడవ రకం ఎవరు తెలుసండి?
లేడీస్ అనకూడదు, ఎల్డర్లీ లేడీస్. ఎల్డర్లీ లేడీస్ అంటే పెద్దవారైన స్త్రీ. ఓల్డ్ లేడీ అంటే తెలియదు. ఓల్డ్ లేడీ దేనికి పనికిరాదు. చూడలేదు, వినలేదు, మనమే దారి చూపించాలి. అఫ్కోర్స్ కొన్నాళ్ళు బట్టి నేను అంటే ప్రస్తుతానికి 3 రకాలు: గర్ల్స్, యంగ్ లేడీస్, ఎల్డర్లీ లేడీస్. 3 రకాలుగా విభజించారు. గర్ల్స్ ఎలా ఉండాలి? నీ సహం, నీ సహవాసం ఎలా ఉండాలి నేను మీకు చూపిస్తాను. నీకన్నా ప్రజ్ఞావంతులైన, నీకన్నా పెద్దవారైన, ఆత్మీయంగా ఎదిగిన వారితో స్నేహం చేయాలి. 190 మంది బాయ్స్, గర్ల్స్ ఎవరితో స్నేహం చేస్తారు తెలుసండి? ఈక్వల్లీ, సహానుభూతితో చేస్తారు. జ్ఞానం పెరగదు. వారికంటే జ్ఞానం ఉందో వీళ్ళకంటే జ్ఞానం ఉంటుంది, పెరగదండి. కానీ ఎవరితో సహవాసం చేయాలండి? నీకన్నా పెద్దవారు, ప్రజ్ఞావంతులు, ప్రతిభావంతులు, ప్రార్థన పడలేని బిడ్డలతో స్నేహం చేయాలి. కానీ ఇష్టపడట్లేదు బిడ్డలు, ఈక్వల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ స్త్రీలను 3 భాగాలు చేసినట్టే మృగరాలైనటువంటి సింహాన్ని కూడా 3 భాగాలు చేస్తాం. సింహం అంటే లైన్. వారికి పుట్టినటువంటి బిడ్డల్ని ఏమన్నాం? మనకి పుట్టిన బిడ్డలు చిన్న బిడ్డలు, పసి బిడ్డలు అంటాం. కానీ సింహానికి పుట్టిన బిడ్డలు ఏమంటారు తెలుసండి? కప్స్. CUPS, కప్స్. కప్స్. కప్స్ తర్వాత ఆడసింహాన్ని లైనెస్, మగసింహాన్ని లైన్. అక్కడ కూడా 3 కేటగిరీలు చేస్తున్నాను: లైన్, లైనెస్ అండ్ కప్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటిలో మోస్ట్ పవర్ఫుల్ ఎవరంటే లైనెస్, ఆడసింహమే పవర్ఫుల్. మగసింహం స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటుంది, ఆడసింహం వేటాడి వేటాడి ఆహారం తీసుకుంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినప్పటికీ నేను ఈ ఫ్యామిలీకి ఆహారం తెచ్చే లోకాల సింహాన్ని ఆడసింహం అనుకోదండి. అన్నీ కలిసి ఈ అడవి దాటి ఇంకో గడ్డ పెట్టేటప్పుడు సింహాన్ని ముందు ధ్వనిస్తుంది, ఆడసింహం వెనుక ఫాలో అవుతుంది. నేను అది చదివినప్పుడు నాకు చాలా సంతోషించింది. కష్టపడేది ఆడసింహం, మోస్ట్ క్రూయల్ యానిమల్. ఆహారం అన్నిటి తెచ్చేది ఆడసింహం. కానీ విధేయతలో భర్త అడుగులో అడుగు వేయదు, అడుగు వెనక అడగాలి. ముందు లైన్ వెళ్ళాలి, తర్వాత లైన్స్ వెళ్ళాలి. లైన్స్తో పాటు కప్స్ ఉంటాయి. ఆ క్రమశిక్షణ చదివితే నాకు చాలా ఆశ్చర్యవేసింది. యజమాని లైన్, యజమానురాలు లైనెస్, బిడ్డలు కప్స్. ప్రియమైన దేవుడు, అలా వెళ్తూ ఉండగా ఒక చోట స్థానంలో ఉండిపోతారట. ఓ చెట్టు కింద ఆహారం కావాలి. మగసింహాన్ని ఆడసింహం బయటకు వెళ్ళని ముందు నేను చేస్తాను. సింహాలు చైత్ర ఆడసింహం వెళ్ళి వేటాడి వేటాడి తన భర్త గారికి, బిడ్డలకు, తనకు కూడా ఆహారం చేస్తాడు. అందుచేత కప్స్ ఎప్పుడు కూడా సింహం దగ్గర పెరగవు.
ఆలస్యం దగ్గర పెరుగుతాయి, లైనస్ దగ్గర పెరుగుతాయి. ఇది నా మాట కాదండి, చరిత్ర ఇది. ఆడజాతికి ఆధిక్యం, ఆడసింహానికి ఆధిక్యం దేవుడిస్తున్నాడు. ఎహెజ్కేలు గ్రంథం చూడండి. ఎహెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం. నీ తల్లి ఎటువంటిది విన్నారండి? నీ తల్లి ఎటువంటిది? ఆడసింహం వంటిది. ఆడసింహాల మధ్య పడుకునే కొడమ సింహాల మధ్య తన పిల్లలను పెంచను. విన్నారండి? ఆడసింహాల దగ్గర ఉన్న పిల్లలు కొడమ సింహాలకి అంటారు. మీ తల్లి ఎటువంటిది? ఆడసింహం. పిల్లలు కొడమ సింహాలు అవుతున్నారు. ప్రియమైన తల్లులారా, మీ బిడ్డలు మీరు ఎక్కడ పెట్టుకున్నారు? అయ్యో చర్చికే ఎక్కడ పెట్టుకోవాలి తీసుకురాలేదు మీరు, ఎక్కడో పెంచడం కూడానా? అవే పిల్లలు నా ప్రశ్న. చర్చికే తీసుకురాలేదు మీరు, ఇక్కడ పెట్టారు. ఇంక మీరు తెచ్చేదేంటి? మీ అదుపు అక్కడ వాళ్ళు లేదు. ఉంటున్నారండి. ఆడసింహం వేటాడే గుణం కలిగింది. నీకు వేట లేదు, పురుషుడు తెచ్చిచ్చే తింటం ఉంటుంది. ఏదన్నా పని ఉంటే పని చేసుకుందామని లేదు కదండి. రోజులు మారిపోతున్నాయి. చిన్నప్పుడు నీకు నాటు వేయవచ్చు, మోస పెట్టుకొని పొలగాడంటే తెలుసు. కానీ నీకు ఒక స్థాయి వచ్చిన తర్వాత ఎట్లా తయారవుతున్నావు అంటే నీకు ఒక సర్వెంట్ కావాలి. చిత్రమైన జీవితం. నువ్వు కూర్చుంటే లేవలేవు. రా అంటున్నావు షుగర్ వ్యాధిని, రా అంటున్నావు ఒబెసిటీని. ఒబెసిటీ అంటే ఏంటో తెలిసిన ఉబ్బిపోతుందా? దాన్ని ఒబెసిటీ అంటారు. కానీ పని స్థాయి మారిపోయింది. చిన్ననాటి పొడవు పడుతు గుర్తురాట్లా, చాలని బట్టలో బతికేదని గుర్తురావట్లా, చాలని తిండితో నాన్న ఒక్కడే సంపాదిస్తే 7 మంది తిన్నాము అని గుర్తురావట్లా. ఈరోజు నీకు ఇంత బాకీ వచ్చింది. నీకు ఎవరు కావాలండి? అంటుడు అవడానికి ఒకటి కావాలి, బట్టలు పెట్టడానికి ఒకటి కావాలి, మీ పిల్లల్ని వీలైతే ఆడించడానికి ఒకటి కావాలి. కారణం ఏంటంటే నీవు ఆడసింహలాగా కష్టపడేదాన్ని కాదే కాదు. నీ దగ్గర పెరిగే బిడ్డలు ఎలా ఉంటారు? మరి ఎవరితో సహవాసం చేస్తున్నారు? సింహపు పిల్లలను లైనస్ ఆడసింహాల దగ్గర పెంచుతుంది, కొడమ సింహాలు అవుతాయి, క్రమశిక్షణ నేర్చుకుంటాయి. ప్రియమైన స్త్రీలారా, మీ జీవితం కూడా బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ ఎవరీ చైల్డ్ will be molded in the blessed hands of the mother. అది పడే bright future of every child will be molded in the blessed hands of the mother. పిల్లలకు వచ్చే భవిష్యత్తు ఆశీర్వదించబడిన తల్లి చేతులతోనే బయట. తల్లి గంతులు వేస్తుంటే పిల్లలు డబల్ గంతులు వేస్తుంది. మీ నుండి నేర్చుకోవాలి, నీ నుండి భక్తి నేర్చుకోవాలా. దేవుడు నీకు స్వస్థత ఇచ్చిన తెచ్చిరావు, మీ బిడ్డలు వస్తారు కదా. ఆడసింహము తన బిడ్డల్ని కొడమ సింహాలు చేసింది. ఒక ఆడ మనిషిగా నీ జీవితంలో నీ బిడ్డలు ఏం చేస్తున్నావు?
పనికి మాట్లాడాలి చేస్తున్నావు, దేనికి పనికిరాని వాళ్ళు చేస్తున్నావు కదండి. ఇది చాలా వివేకం. ఒక బిడ్డ యొక్క ఉజ్వలమైన భవిష్యత్ ఆశీర్వదించబడిన తల్లి చేతులతో అవి చాలా ఉన్నతమైపోతారు. వారి బంగారు భవిష్యత్ ప్రియమైన దేవుని బిడ్డ గైడ్స్ నేను చెప్తున్నానండి. మీరు కాలేజీలో చదవచ్చు, ఇంటి ఉండొచ్చు. నీ తోటి వారి జ్ఞానం పనికిరాదు. ఇంచుమించు నీ అంతే ఉంటాడు కూడా, నీకన్నా ఎక్కువ వయసు ఉన్నవాడు. అప్పుడు ఒక మాది నేను ఆ అక్కలాగా ఉండాలి, అందులో ఆ అక్కలాగా నేను కూడా ప్రేమ్ చేయాలి, ఆ అక్కలాగా నేను పాటలు పాడాలి, ఆ అక్కలాగా నేను వర్తించగలను. అది ఆదర్శం, అది ఆదర్శం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అలాగే ఎల్డర్లు మనం పెద్దవాళ్ళు చేయాలి. వారు చదువుకున్నా చదువుకోకపోయినా వారికి ఎక్స్పీరియన్స్ ఉంది, అనుభవాలు ఉన్నాయి, జీవితంలో వారికి దెబ్బలు తగిలినాయి, అద్భుతమైన పాత్ర. నీ తోటి వారితో ఉంటే ఇంచుమించు నీ జ్ఞానం కూడా అంతే ఉంటుంది. ఆయన ఎలా ఉండాలంటే చెడ్డవారిగా ఉండకూడదు, దేవుని ఎదిగినటువంటి ఏళ్ళ జీవులుగా ఉండాలి. కాబట్టి జ్ఞానవంతుల సహవాసం అవసరం. జ్ఞానం కలిగితే ఏది మంచో ఏది చెడ్డలో తెలుస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పరా? బెస్ట్ ఎగ్జాంపుల్ యేసయ్య దగ్గర రండి, రండి 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 యేసులో ఉంటుంది. సింగేసా నేను చర్చికి వచ్చిన స్టార్టింగ్లో ఈ పాపలు చూశాను. ఎంత ముచ్చటేసిందంటే నా కళ్ళల్లో వాళ్ళ తల్లులు తెలియదు. తల్లులు వాళ్ళు ఎలా పంపించారు, తల్లులు చర్చికారు పంపింది యేసయ్య దగ్గరకు, యేసయ్య దగ్గరికి పంపించినారు. నీ బిడ్డకి రోజు యేసయ్య దగ్గరికి లేదండి, యేసయ్య సన్నిధిలో లేడు, నువ్వు నేర్పలేదు, ఆలస్యమానం కాలేకపోతున్నావు. ఆలస్యమాన దగ్గర పెరిగిన కప్స్ పసిసింహాలు ఏమైనా కొత్త పసిసింహాలు అయింది. యేసు దగ్గరకు యేసయ్య చిన్నప్పుడు ఎవరి సహవాసంలో ఉన్నాడు గమనించాడు. యేసయ్యకు 12 ఏళ్ళు. ఆయన సహవాసం ఎవరితో చెప్పగా ప్లీజ్ లెవోటీస్ అండ్ స్కాలర్స్, బోధకులు, లేవీయులు, ప్రజ్ఞావంతులు. 12 ఏళ్ళప్పుడు యేసు స్నేహం ఎక్కడుందో తెలుసండి? బోధకులు, యాజక
దొంగతనము చేసేటువంటి లేవీయులు ప్రజ్ఞావంతులు 12 సంవత్సరాల వయసులో యేసయ్య తప్పిపోయాడండి. మరి యోసేపులు వెతుకుతూ ఉన్నారు. ఎన్ని రోజులు ఎత్తికారో తెలుసండి? 3 రోజులు ఎత్తికారు. 3 రోజులు వెతికిన తర్వాత ఎంతో 3వ నాడు అయిపోయి అంత తిరిగి కొండ మీద దేవాలయంలో వెళ్దాం అనుకున్నాడు. అక్కడ పండుగ పస్కా పండుగ ఎలా ఉంటుందండి? ఒక తీర్థంలాగా ఉంటుంది, లేక తిరణాలాగా ఉంటుంది. కొండ మీద చేర్చి పస్కా పండుగ కంట కావాలి. చర్చి నుంచి కింద వరకు ఏముంటాయండి? అన్ని దుకాణాలే. జిలేబీ దుకాణాలు, జీడి దుకాణాలు, బొమ్మల దుకాణాలు కదా. సోమవారం వెళ్తారు కదండి, దేవదాసాయి గారి దానికి వెళ్తారు కదా. చర్చి బయటకు బొమ్మలు, తినే వస్తువులు, అలాంటి పూలు, జడబిడలు, అన్ని రకాలు ఉన్నాయి. అదొక తీర్థం. ఇది కూడా ఒక తీర్థమే. పస్కా పండుగ పర్వతం మీద చర్చి, ఆ చర్చికి వెళ్ళి వస్తానికి ఈ దారంతా ఇదే. ఇప్పుడు నేను అనుకుంటాను, ఈ 3 రోజులు వీళ్ళు ఎక్కడెత్తుకుంటారు. పిల్లలు ఎక్కడుంటారండి? తిరుమండల దగ్గర ఉంటారు. ఇంకా ఏమన్నా రంగుల రాష్ట్రాలు ఉన్నాయి. సంవత్సరానికి ఒకసారి పండుగ, ప్రతి ఒక్కరు ఏడే పండుగ. రంగుల రాష్ట్రాలు ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి, ఊగే ఉయ్యాళ్ళు ఉన్నాయి. ఇదంతా ఎక్కేశారు. ఎక్కడున్నారో ఆడుకోడన్నా జన సమూహం అంతా తిరిగారు. ఒక్కసారి వచ్చే పండుగ, అయ్యో అయ్యో నా బిడ్డ ఇక్కడ. ఖచ్చితంగా పిల్లలు ఇక్కడ ఉంటారు. మూర్పుల్లో భోజనాలు పెడతారు. ఊరి పండుగ పిల్లలు నేరుగా చర్చికెళ్తారు అనుకుంటున్నారు. మీరు రోడ్డు బాగా బొమ్మలు ఉంటాయి. ఒకటైనా కావ్యాలు ఎవరు కూర్చుంటారు. కాసేపు ఇదంతా ఇదంతా అవి ఎక్కడికైనా తప్పలాగి దేవుడు పిల్లలు చేస్తారు. లేదా చెరుకు రసం దగ్గర ఉంటారు, చెరుకు గడ్డ దగ్గర ఉంటారు. అలాగే అక్కడ ఖర్జూర పళ్ళ మీద దుకాణాలు ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి, రంగుల రాష్ట్రాలు ఉన్నాయి, కూర్చోబెట్టి గిరగిరా తిప్పే రాష్ట్రాలు ఉన్నాయి. వెతికారు. చివరికి గుడిలోకి వెళ్ళారండి. అక్కడ చూడగానే ఉలిక్కి పడ్డారు. ప్రియమైన బిడ్డలారా, ఆశ్చర్యపోయారు. యేసయ్య ఉండటమే కాదు, ఆయన అడిగిన ప్రశ్నలకు వారు ఆశ్చర్యపడ్డారని బైబిల్లో ఉంది. లూకా సువార్త 2వ అధ్యాయం 46-47 వచనాలు. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించు, వారిని ప్రశ్నలు అడుగుతూ ఉండగా చూసి ఆయన మాటలు విని వారందరూ ఆయన ప్రత్యుత్తరములకు విస్మయం ఉంది. ఆయన తల్లిదండ్రులు ఆయన చూసి మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. ఎలాంటి మీ కన్నా ముందు మీ బిడ్డలు తెచ్చుకొస్తే మీకు ఆశ్చర్యం కాదా? కానే కాదు. ఎందుకంటే మనకు అలవాటు లేదు. ఎందుకు అలవాటు లేదు? మనము ఆ క్రమశిక్షణ మనకి లేదు. బోధకుల మధ్య కూర్చున్న యేసు బాలుని చూసి యోసేపు మరియలు ఆశ్చర్యపడుతున్నారు.
దేవుని బిడ్డలారా, అక్కడ బోధకులు, పండితులు, లేవీయులు, శాస్త్రుల మధ్య కూర్చొని మాట్లాడుతున్నాడండి. కనుక యేసయ్య బాధ్యత ఎవరితో గడిపాడండి? తనకన్నా పెద్దవారైన జ్ఞానులతో గడిపాడు. గర్ల్స్ అండ్ బాయ్స్, మీకు అర్థమవుతుందా? గర్ల్స్ అండ్ బాయ్స్ మీకు అర్థమవుతుందా? కాబట్టి ట్రై చేయండి. హై స్కూల్లో ఆటలాడుతుంటే బాయ్స్ ఎందుకు తెలిసిన తోటలో పోయిన మంచి తెచ్చిందండి. అరే పోయి సిగరెట్ పెట్టి కొనుక్కు తేడా సరైన ఉన్నా అని. మరి చర్చిలో ఏం లేదండి, అది కారణం ఇక్కడికి. కాబట్టి తల్లుల మీకు ఏమి ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి రాదు. ఆహార బిడ్డ ఆలయంలో ఉన్నాడే, ఈ ఆశ్చర్య భావం నీకు ఏనాడైనా కలిగిందండి కదా? మీ ఇంట్లో కన్నా ఎక్కువ జ్ఞానం చర్చలో ఉంది. ఈ చర్చలో సహవాసం ఉంది. అలాంటి సహవాసంలో బిడ్డలు పెంచగలుగుతున్నారా? ఆడసింహం వద్ద పెంచబడుతున్నారు. బాల సినిమాలు వేసుకెళ్తుంది. ఇప్పుడు చదువుతున్నటువంటి అలాగే దేవుని సాంగత్యం చేసిన ఇంకొక అమ్మాయి గురించి చెప్తాను. ఆ అమ్మాయి పేరు చెప్పేస్తున్నాను, రోదే. రోదే వినండి, తర్వాత బయటపడుతుంది. పేరు చెరసాలలో వచ్చబడ్డాడు. చెరసాలలో ఎందుకు వచ్చబడ్డాడంటే ఉదయం అయినప్పుడు చంపేస్తాను. హేరోదు అగ్రిప్ప, రాజుగారి పేరు హేరోదు అగ్రిప్ప. అంతకుముందే యాకోబును చంపించేశాడండి. ఖడ్గం పెట్టి పొడిచి యాకోబును చంపారు. వీరంతా దేవుని శిష్యులు. ఇప్పుడు ఛాన్స్ పేరుకి చీకటి పడింది కాబట్టి చంపకూడదు, చేతిలో పెట్టారు, తెల్లారి చంపేస్తారు. ఇండియన్ పీనల్ కోడ్ రాత్రిపూట ఎవరికి పూర్తి. రోమా దేశం కూడా అంతే. ఊరి రాత్రిపూట తీయరు, తెల్లారి వల్ల అప్పుడు తీయరు. అందరూ చేతిలో ఉంటారు. పేరు కూడా చెరసాలలో ఉంచబడ్డాడండి. తెల్లవారి చంపుతారు. రాత్రి వేళ గుడి తీయకూడదు. రోమా సామ్రాజ్యం యొక్క కట్టడి, భారతదేశం యొక్క న్యాయస్థానపు కట్టడి కూడా అంతే. రాత్రి పూట గురి తీయరు, తెల్లారి సంగతం. అప్పుడే రాజు హేరోదు అగ్రిప్ప తెల్లవారి పిల్లలు చంపేస్తారు. ఈ రాత్రి సంఘం అంతా ఏం చేస్తుందో చెప్తారండి? ప్రార్థన చేస్తున్నారు. ఈ రాత్రి సంఘం ప్రార్థిస్తుంది. పేరు చెరసాలలో ఉన్నాడు. తెల్లవారినంటే పేరుని ఊరి చేస్తారు. ప్రార్థన చేసి ఇంటి పేరు కూడా రాసిన బైబిల్లో జాన్ మార్కు, మార్కు అనబడిన యోహోని ఇల్లు. మార్కు అనబడిన యోహోని ఇంట్లో ఉన్నారు. ప్రార్థన జరుగుతూ ఉన్నాయి. దేవత చెరసాలకు లోపలికి వెళ్ళిపోయింది. ఎవరికి కనపడుతున్నారు. ఆశ్చర్యంగా పేరు సైకిల్ ఇప్పేసింది, బయట తీసుకొచ్చింది. ఇక వెళ్ళు అని పేరుని వెళ్ళిపోమంది. నా వాళ్ళంతా ఎక్కడున్నారు? జాన్మాడు ఇంట్లో ఉంటాడు. ప్రార్థనకి వెళ్ళి తలుపు తడుతున్నాడు. తలుపు తీయండి అని మాట కొడుతున్నాడు. ఈటిల భయం. రోమా సైనికులు మాట్లాడి కూడా వచ్చారేమోనని తలుపు తీయండి అనే పదం ఒక్కరే గుర్తుపెట్టారు. ఆ ఒక్కరి పేరు రోదే. రోదే పేరు యొక్క వాయిస్ గుర్తుపెట్టేసింది. అందరికంటే ఎవరు వాయిస్ గుర్తుపెట్టారండి?
ఎవరు ఎక్కువ సహవాసం చేస్తారో వాడు గుర్తుపడతారు. ఎవరు ఎక్కువ స్నేహం చేస్తారో వాడే గుర్తుపడతారు. కాబట్టి రోజే పేతురు సేవలో ఎక్కువగా ఉన్నది. అందుచేత అక్కడ పేతురు వాయిస్ గుర్తుపెట్టింది. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే రాత్రి వేళ హోల్ నైట్ ప్రేయర్, ఆల్ నైట్ ప్రేయర్ కాదు, హోల్ నైట్ ప్రేయర్. హోల్ నైట్ ప్రేయర్ రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నారు. ఆ హోల్ నైట్ ప్రేయర్ అది అక్కడే ఉప్మా కాఫీ ప్రార్థన కాదు అది. మన ఆల్ నైట్ ప్రేయర్ అంటే ఇది కాదు. ఉప్మా కాఫీ గాజులు లేకపోతే పులిహార లేకపోతే గుడ్డి బిర్యానీ. ముస్లిమ్స్ గుడ్డి బిర్యానీ అంటారు. అందులో ఏమి నెయ్యి లేదు, స్వతంత్ర ద్రవ్యాలు పేరు గుడ్డి బిర్యానీ అంటారు. మనం చేస్తున్న బిర్యానీ ఇది హోల్ నైట్ ప్రేయర్. ఈ హోల్ నైట్ ప్రేయర్ లో రోజే రికగ్నైజింగ్ ది వాయిస్ ఆఫ్ పీటర్, రోజే పేతురు స్వరాన్ని గుర్తుపెట్టింది. ఆయన పేతురమ్మ తలుపు తీద్దాం అంటే వాడు ఏమన్నాడు? మా పిల్లని నువ్వు పిచ్చిదాన్ని చాలాసార్లు బంధించబడి పేరు బయటకు వస్తాడు. నిశ్శబ్దంగా ఉండు, ఇంకా కలుపుకుంటున్నాడు. She could hear, recognize Peter's voice much better than anybody else. కాలేజీ బిడ్డలు ఇంగ్లీష్లో కూడా నేర్చుకుంది. She could recognize Peter's voice more better than, much better than anybody else. ఆయన పేతురే గమనించండి. రోజే ఎలా గుర్తుపెట్టింది? సహవాసం కలిగి ఉంది. నీవేమి నేర్చుకుంటున్నావు? చెప్పారుగా 3 భాగాలు, గర్ల్స్ యంగ్ లేడీస్ అండ్ యంగ్ లేడీస్. గర్ల్స్ ఏమి నేర్చుకుంటున్నారు? యంగ్ లేడీస్ ఏమి నేర్చుకుంటున్నారు? రోజు వాళ్ళ వాక్యం వింటున్నారా? వాక్యం వింటమంటే దాని పరమార్థం ఏంటో చెప్పనండి. వాక్యం అంటే ఎవరన్నా? వెరీ గుడ్, వెరీ గుడ్. వాక్యం అంటే వాక్యము దేవుడై ఉండెను. అంటే వాక్యం అంటే ఏంటి మరి? ద వాయిస్ ఆఫ్ గాడ్. వాక్యం అంటే దేవుని యొక్క స్వరము. నీ బిడ్డలు దేవుని స్వరం పెట్టడానికి వచ్చారండి. నువ్వు పెంచగలుగుతున్నావా? చూసారా? రోజే చివరికి కాలు తీశారు. పేతుడిని చూసి ఆశ్చర్యపోయారు. పేతుడికి ఉరి శిక్ష తప్పిపోయింది. సంఘం ప్రార్థించింది. వాడికి సంఘము ప్రార్థించగా, సంఘము ప్రార్థింపగా ఎంతో బలమైనది
దేవునికి మహిమ కలుగును గాక. చక్కని పాట పాడారు కదా. రోజే పేదలు స్వరాన్ని కూర్చోబెట్టడానికి కారణం పేదలతో ఉన్న సహవాసం, విశ్వాసంతో ఉన్న సహవాసం. చూసారండి, గర్ల్స్ యంగ్ లేడీస్ ఆదర్శంగా ఉండాలి. యంగ్ లేడీస్ ఎల్డర్లీ ఉమెన్ ఆదర్శంగా ఉండాలి. ఇది ప్రొసీజర్. ఇంకొక చిన్నారి గురించి చెప్తాను జాగ్రత్తగా వినండి. సిరియా దేశం ఉంది. సిరియా దేశానికి ఒక సైన్యాధిపతి ఉన్నాడు. ఆయన పేరు నయమాను. నయమాను ఆమె ఇంకా నయమాని ఒక చిన్నది ఉంది గర్ల్. ఆమె ఇంకా ఏం గర్ల్ ఎవరు. సిరియా దేశం మరొక దేశం మీద దండయాత్రకు వెళ్ళి జయించి వచ్చారు. ఒక దేశం మీదకి వెళ్ళి ఆ దేశాన్ని జయిస్తే జయించిన వారు ఓడిపోయిన దేశంలో వారిని బానిసలుగా తీసుకువెళ్తారు. అలాగే నయమాను కూడా ఈ బిడ్డను బానిసగా తీసుకొచ్చాడు. బానిస ఓడిపోయిన ప్రజలను బానిసగా తీసుకెళ్తారు. నయమాను ఇంటికి వచ్చిన బానిస కుష్ఠరోగం కలిగిన నయమాను స్వస్థత కాలుతురాలేదు. అవునా? నయమాను వీరుడే, కానీ కుష్ఠరోగిని బయటికి తరివేస్తారు. వాడు ఎంతటి వాడైనా ఊరి బయట వచ్చవలసిందే. కానీ నయమాను దాచుకుంటున్నాడండి. కవచాలు వేసి, యుద్ధ కవచం వేసి, రాజవస్త్రాలు దాచుకుంటున్నాడు. వ్యాధిగ్రస్తుడైన నయమాను ఫేమస్ వ్యారియర్ ఖడ్గం తీసుకుని యుద్ధం చేసేవాడికి ఈ జబ్బు ఉంది. ప్రియమైన దేవుడు కదా, అమ్మా అమ్మా మా దేశంలో ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడమ్మా. నయమాను భార్యకి చెప్తుంది ఈ పాప, మా దేశంలో ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడమ్మా. ఆయన దగ్గరికి వెళ్తే ఎట్టి వ్యాధైనా నయమైపోతుంది. నా యజమాని నయమాన్ని నాకు తీసుకెళ్ళదమ్మా. నయమాన్ని చెప్పడానికి ధైర్యం లేదు, బాధ్యత కదా. నయమాను భార్యకి చెప్తుంది, నా ఏలిన వాడు నా దేశంలో ఉన్న ప్రవక్త ఎలీషా దగ్గర ఉంటే నయమైపోతుంది. ఈ ఘోరమైన లెప్రసీ నయమైపోతుంది. ఇప్పటికే నయమాను ఎంతో మంది వైద్యుల వద్ద ట్రీట్మెంట్ తీసుకున్నాడు, కానీ నయం కాలేదు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అమ్మా అమ్మా మా దేశంలో మా ఊళ్ళో ఎలీషా అనే గొప్ప దైవజనుడు ఉన్నాడు. అండ్ గర్ల్స్ పెట్టిన మీరు కూడా చెప్పాలి, మా ఊళ్ళో సేవ జరుగుతుంది, మా ఊళ్ళో సేవ జరుగుతుంది, మా ఊళ్ళో చర్చ చాలా డిసిప్లిన్గా జరుగుతుంది, మా ఊళ్ళో ఆరాధన బాగుంటుంది. మీరు చెప్పగలగాలంటే ఇక్కడ మీకు ట్రైనింగ్ ఉండాలి. ఒక్కసారి నా యజమాన్ని అతని దగ్గరికి తీసుకెళ్తే స్వస్థత వస్తుందమ్మా. ప్రియమైన బిడ్డ తన ఊరి గురించి సాక్ష్యం చెప్తుంది. మా ఊళ్ళో ఉన్న ఎలీషా, మా ఊళ్ళో ఉన్న ఎలీషా అని. ప్రియమైన బిడ్డ ఎలీషా భార్య చెప్పింది వెళ్ళమని, పెట్టాడు. ఆ స్టోరీ చెప్తే ఇంకొక గంట పడుతుంది కనుక ఆ అంతవరకు ఆపేస్తున్నాను చెప్పను. వెళ్ళాడు, ఏమేమి జరిగిందో తర్వాత స్వస్థపడి ఇంటికి వచ్చాడండి. ఇప్పుడు ఈ అమ్మాయి ట్రీట్మెంట్ ఇంట్లో ఎలా ఉందో చెప్పండి. బానిసేనా వాటేసుకుని ఉంటాడు.
ఈ అమ్మాయి ఎంత మంచిది. ఓ కృష్ణరావు ఉందా, ఈ ఎదో సచ్చినోడు కావాలి, మా దేశాన్ని జయించి మమ్మల్ని బాధ్యతగా తెచ్చాడు అనుకుందా. అది విశ్వాసం. ఈ ఎదో కావాల్సిందే అనుకున్నా. ఏ ఇంట్లో భోజనం చేస్తున్నావో ఆ ఇంటికి గౌరవించు. ఏ యజమాని తెచ్చే జీతపత్రం మీద ఆధారపడ్డావో ఆయన గౌరవించు. ఏ యజమాని చెమట వలన నీకు బువ్వ జరుగుతుందో ఆయన గౌరవించు. నీ సహవాసం ఎలా ఉండాలి, నీ సాంగత్యం ఎలా ఉండాలి. నీకు పట్టిన అన్నం పెడుతున్న వాడితో ఎలా ఉంటున్నావు, లేక 2 పురుగులు 2 బజ్జీ చేసే వాడితో బదులుగా అనుకుంటున్నావా. నీ సాంగత్యం ఎవరితో ఉండాలి. ఏ ఇంట్లో భోజనం చేస్తున్నావు ఆ ఇంటికి నువ్వు చాలా రుణపడి ఉన్నావు. నీవు నీ కుటుంబానికి రుణపడి ఉన్నావు. నీవు ఆ ఇంటి క్షేమం కోరుకోవాలి. ఈ బిడ్డ కూడా బానిసగా వచ్చిన వాళ్ళ భోజనం తింటుంది కనుక ఆ ఇంటి క్షేమాన్ని కోరుతుంది. ఏ ఇంటికి కోడలుగా వచ్చావో ఆ ఇంటి క్షేమం కోరుకోవాలండి. ఆ ఇంటి ఆడపడుచు వచ్చారని రోజు ఆడుతుంటావా, ఇంటి ఎప్పుడు పోతారనుకుంటావా. బాగున్నావా అమ్మ అంటాడు బాబు ఆ ఇంటి ఆడపడుచు. బాగానే ఉండాలి అను సాయంత్రానికి పారిపోతాడు. మనలో ఎక్కువ వేసిందే. ఎక్కడి నుంచో వచ్చింది మొత్తం రాలే కదా. ఈ మొత్తం రాలే. ఆ కోడి రాలే, ఆ కుక్క రాలే, ఆ పశువు రాలే, ఆ చెట్టు రాలే కదండి. కానీ కోడలుకున్న ప్రత్యేకత ఏంటంటే ఏ ఇంటికి వెళ్ళవో ఆ ఇంటి క్షేమం కోరుకో. ఈ బిడ్డ చిన్న వయసులో బానిసగా వెళ్తుంది అని తెలియదు, కానీ చిన్న వయసులో దేవుడి సేవలో ఉంది. ఎలీషా గురించి తెలుసా ఉంది, చూసారా. ఇంకొక ఆలోచన చేద్దాం. ఒకవేళ నయమాన్ ఈ అమ్మాయి చెప్పినట్టుగా వెళ్ళి స్వస్థపడకుండా వచ్చాడు అనుకో, నయమాన్ ఏమన్నాడు, పని దిక్కులు తీసుకురండి అంతేనా. ఇప్పుడేమంటున్నాడు, నువ్వు నా బిడ్డ, నువ్వు బానిస కాదమ్మా, ఈ ఎస్టేట్ నీకు కూడా అమ్మా. అదండి ప్రేమకు లభించినటువంటి బహుమా, నీ స్నేహానికి లభించిన బహుమా, నీ సేవకు లభించిన బహుమా, నీ కాపరిని వాటి పెట్టుకుంటే లభించే బహుమానం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, నా దేవుడు గొప్పవాడు. అమ్మాయికున్న లోపల బలమైన ఉద్దేశం, నా దేవుడు గొప్పవాడు, నా చదువు గొప్పది, నా దేవుడు అద్భుతాలు చేస్తాడు. కాబట్టి రాబోయే దినాలు ఎలా ఉంటే తెలియదమ్మా. నీ బాల్య దినమందే ప్రసంగి 12:1, ప్రసంగి 12:1, దుర్దినములు రాకముందే ఇప్పుడు మీకు ఎందుకు నాకు సంతోషం లేదు, సంవత్సరం రాకముందే చాలా నీ బాల్య దినమందే సృష్టికర్తను స్మరణ చేసుకో. అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా దేవుడు నేను అధికురాలుగా, బిడ్డ నేను అధికమైన వాటిగా దేవుడు చేస్తాడు. ఇర్మియాను దేవుడు ఏర్పరచుకున్నాడండి. ఇర్మియాను దేవుడు ఎక్కడ సేవకుడు అంటే ఇర్మియా 1:4 చదివేయండి కాబట్టి జనములకు ప్రవక్తగానే నియమిస్తాను. అందుకు అయ్యో ప్రభు నేను బాలుడనే, మాట్లాడటం నాకు శక్తి చాలు.
ఆ, నేను బాలుడు అనవద్దు. ఇండియా నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నేను వెళ్ళిపోతాను. ఏర్పాటు చేసుకున్నాను కాదు. ఇండియా దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడమ్మా? బాలుడిగా ఉన్నప్పుడు. దావీదును ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? బాలుడిగా ఉన్నప్పుడు. యోసేపు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? బాలుడిగా ఉన్నప్పుడు. దావీదు గొర్రెలు కాసేటప్పుడే, దావీదు యూత్గా ఉన్నప్పుడే దేవుడి సహవాసం చేసినాడు. కాబట్టి గైడ్స్ దేవుని సహవాసం చేసి బ్లెస్డ్ గాడ్స్ అయితే బ్లెస్డ్ ఎంకుమని అవుతారు. ఎంకుమని దేవుని సహవాసం చేస్తే బ్లెస్డ్ ఆశీర్వదించబడిన ఎల్డర్లు అని అంటారు. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మీ పవిత్రతను కాపాడుకోండి. మీకున్నటువంటి పవిత్రతను కాపాడుకోండి. పౌలు కూడా ఒకసారి తను తాను చెప్పుకుంటున్నాడు. మొదటి కొరింథీ 13వ అధ్యాయం 11. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు నేను పిల్లవాడిగా అయినప్పుడు పిల్లవాని వలె మాట్లాడితిని. పిల్లవాడి వలె మాట్లాడి పిల్లవాని వలె తలంచితిని. పిల్లవాడి వలె తలచి పిల్లవాని వలె యోచించితిని. పిల్లవాడి వలె యోచించితిని. యోచించితిని. ఇప్పుడు పెద్దవాడినై ఇప్పుడు పెద్దవాడి పిల్లవాని చేష్టలు మానివేసితిని. చాలు. పిల్లవాడి చేస్తే మానివేసితిని. తేడా ఉండలేదా? తేడా ఉండలేదా? పిల్లవాడి చేస్తాడు, ఇంకనూ పిల్లవాడి చేస్తాడు. ప్రియమైన పిల్లలారా, ఇక్కడ మాట్లాడటం, తలంచడం, యోచించడం ఈ మూడు కనపడుతున్నాయి. నేను చిన్నవాడైనప్పుడు చిన్నవాడిని మాట్లాడాను, పెద్దవాడైనప్పుడు పిల్లవాడి చేస్తాడు, మానివేశాడు. యోచిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆడపిల్లలు అంటారేమో, హలో అది 18 క్రాస్డ్ తెలుసా? హలో నాకు 2 పిల్లలు తెలుసా? అది పెద్దరికం కాదు. నన్ను ఏమనుకుంటున్నాడు? నాకు 2 బిడ్డలు, అది కాదు పెద్దరికం. నీ మాటలను తగ్గిస్తే జాగ్రత్త. నీ మాటలు ఎలా ఉండాలి? ఎఫ్ఎస్సి 4:29. ఎఫ్ఎస్సీలో రాసిన పత్రిక 4:29. నీ మాటలు ఎలా ఉండాలి? పిల్లవానికి మేలు కలిగినట్లు. విను వారికి మేలు కలగనట్టు. వాడికి క్షేమాభివృద్ధి చాలు కలిగినట్లు. చాలు. మీ మాటలు, మీ తలంపులు, మీ ఆలోచనలు మారాలి. విను వారికి మేలు కలిగినట్టు. ఒకసారి బలియాత్మకి నేను అంటున్నాడు ఎవరు? దావీదు. అప్పుడు సౌలు మహారాజు తన అంతరంగా మంత్రిగా నిలిపించాడు. అప్పుడేడు వీడెవడు? ఈ పిల్లవాడెవడు? ఏంటి రాజు సౌలు మీద కలుగుతాడంటున్నాడు. బయట నువ్వు బాలిడవు, నీ కవచం పెట్టుకో, కిరీటం పెట్టుకో, ఈ నడికట్టు కట్టుకుంటే దాన్ని దేవుడు ఇవి నాకు వాడుగా లేవు. ప్రియమైన దేవుడి పెట్టగలరా? ఇవి నాకు వాడుక లేవు. దేవుడు కలిగి ఉన్నాడు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకున్నారు ఒక పేద పట్టణంలో. కార్యక్రమంలో 2 ఏళ్ల వారి ప్రేమ జీవితంలో అబ్బాయి కిడ్నీ చెడిపోయింది. ఎందుకో చెడిపోయిందంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కావాలి. ప్రేమించిన అమ్మాయి నా కిడ్నీ ఇస్తాను, నేను ఈ గాఢంగా ప్రేమించాను, తన కిడ్నీ ఇచ్చేసింది. ఆపరేషన్ జరిగింది, బాగుపడ్డాడు. ఈ అమ్మాయి ఒక కిడ్నీతోనే బతుకుతూ ఉంది. మందులతో వెంటనే ఉన్నాయి కాబట్టి దాని పర్యవసానం అంతే తెలియదు. తర్వాత అమెరికా వెళ్ళాడు. ఉద్యోగరీత్యా సాఫ్ట్వేర్ అనుకోండి. అక్కడ ఒక అమ్మాయిని ప్రేమించాడు.
పెళ్లి చేసుకున్నారు. ఈ పాప పరిస్థితి ఏంటండి? కిడ్నీ ఇచ్చిన అమ్మాయి పరిస్థితి ఏంటండి? జీవితం ఏంటి? అఫ్కోర్స్ కిడ్నీ ఏమంటే 100 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తే బ్యాగ్స్ ఉంది ఈ రోజుల్లో. ఎవరు ఏమాకండి తప్పదు. చూసారా మోసపోయింది. దేవుడిని ఒక శిల్పంగా మలిచినాడు. ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా, ఒక ఎంగాడిగా, యంగ్ లేడీగా, ఎల్డర్లీ ఉమెన్గా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం చూడండి. హెబ్రీ 10:11. మరియు ప్రతి యాజకుడు ఓకే 11:12. యేసుక్రీస్తు యొక్క శరీరము ఆ, ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ, ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఆ. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు. అక్కడ దేవుడు దేనికి నిర్మాణకుడు, శిల్పి అని ఉంటాము. ఏడేనుగా దేవుడు దేనికి శిల్పియుడు, నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు కలిగిన పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూసిన చాలు. నిన్ను దేవుడు మలచిన శిల్పివి, నిన్ను దేవశిల్పి, నీకు శరీర అవయవాలించి అందమైన ఆకారం ఇచ్చిన వాడు దేవశిల్పి. కానీ నువ్వు దేవుడిని ఎక్కలేదు. గతంలో చెప్పింది మళ్ళీ చెప్పమన్నారు యువకుడు. ఓ 2 నిమిషాలు చెప్పారు. మా అమ్మకు చిన్నమ్మ కొడుకు మొట్టమొదటి వ్యాసం నటురాలయం అనే ఒక కావ్యం రాశాడు. నటనాలయం. ఆయన చివరికి కరుణామయ సినిమా రాసింది ఆయనే. కదిలింది కరుణరథం లాంటి మహత్తర పాట రాసింది ఆయనే. పలకలు. ఆయన భార్య మా మేనత్త గారి పేరు కెంపు రత్నమ్మ. ఆమె ఉగ్రల్ హాస్పిటల్ హెడ్ నర్స్. ఆ నటనాలయంలో ఏం రాశాడంటే, ఒక శిల్పి ఒక శిల్పానికి ఎక్కాడు, బాగా కష్టపడి చెక్కాడు, తిరిగి ఒక పనిని ఎక్కించినాడు. ప్రజలు ఊరేగిస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు, నీళ్ళు పోస్తున్నారు. శిల్పి దాని కాళ్ళ దగ్గర కూర్చొని ఉన్నాడు. ఎక్కడైనా బ్రేక్ వస్తే సెట్ చేద్దాం. శిల్పం కన్నీరు కాలుస్తూ ఉంది. ఎందుకు శిల్పం ఏడుస్తున్నామంటే, ఈ ప్రజలు నన్ను చిక్కిన నిన్ను మరచి నా కొబ్బరికాయలు కొడుతున్నారు. ఈ ప్రజలు నన్ను చిక్కిన నీ మీద పూలగలు పూల కలాచిపోయి నన్ను చదువుతున్నారు. అవునండి, మనం కూడా దేవుడు దేనికి నిర్మాణకు శిల్పి అయి ఉన్నాడు. పునాదులు కలిగిన ఆ పట్టణం కాదు అబ్రాహాము ఎదురు చూసినాడు. కాబట్టి ప్రియమైన దేవుడి సంగమా, దేవుడి బిడ్డలారా, మన బ్రతుకులో మనం ఎలా జీవిస్తూ ఉన్నాం? దేవశిల్పి, దేవుడిని దేవశిల్పి. దేవుడిని బిడ్డల్ని చేతులు పెట్టాడు. నా కొరకు పెంచు అన్నాడు. నీ బిడ్డలు ఎలా పెంచుకుంటున్నావు? వారి జీవితానికి ఏది నేర్పించావు? నువ్వేమో నేర్చుకున్నావు. కనుక ప్రియమైన దేవుడి సంగమా, దేవదేవుడు గొప్ప నిర్మాణకుడు. ఆయన భూమిలోని 12 మంది శిష్యులు ఎన్నుకున్నాడండి. ఎంతమంది అమ్మా? 12 మంది శిష్యులు. ఆ బైబిల్ చరిత్రలో 12 ఉన్నటువంటి గొప్పతనం కూడా వినండి. ఒకసారి చెప్పారు కదా, బయట ఇశ్రాయేలు గోత్రాలు ఏంటమ్మా? నంబర్ 1 ఇశ్రాయేలు గోత్రాలు 12. అలాగే అహరోను అనే యాజకుడు వస్త్రం మీద ధరించినటువంటి యాజక వస్త్రం మీద ఉండే వస్త్రాలు ఇవి 12. నంబర్ 3 ఇశ్రాయేలీయులు దాహమై ఎలీము వద్దకు వెళ్ళి
మొదలుపెట్టినప్పుడు దేవుడు వారికి ఇచ్చింది ఏంటమ్మా? 12 ఈత చెట్లు, 12 నీటి బుగ్గలు. నంబర్ 4, మోషే కనాను వేగించడమని ఎంతమందిని పంపించినాడమ్మా? 12 మందిని. నంబర్ 5, ఏలియా కర్మేలు పర్వతం మీద బలిపీఠాన్ని కట్టిన బలిపీఠం రాళ్ళని 12. మరి యేసయ్య శిష్యులు 12 మంది. యేసయ్య బోధకుల మధ్య కూర్చొని వాక్యం విన్న వయసు అంతా 12 ఏళ్ళు. అలాగే రక్తస్రావణం కలిగిన స్త్రీ ఎన్ని సంవత్సరాలు బాధపడిందండి? 12 ఏళ్ళు. యాయిరు కుమార్తె చనిపోయిన వయసు ఎంతండి? 12 సంవత్సరాలు. ఏ స్వామి చేసినాడు? ఏసై 5,000 మందికి ఆహారం ఇస్తే మిగిలిన రొట్టెలు ఎన్ని గంపలు? 12 గంపలు. ఒకవేళ ఈ శిలువ యోగాన్ని భరించలేక దేవాలయాన్ని రక్షించండి నా దేవుడు అడిగితే 12 సేనాభిమాన భూమి మీదకి నా దేవుడు పంపిస్తాడు. ఏసై అన్నాడు లేదా? 12 సేనాభిమానాలు పంపిస్తాడు అన్నాడు. అలాగే ప్రకటన గ్రంథం నూతన యెరూషలేములో ఎన్ని కుమారులు ఉన్నాయి? 12 కుమారులు, 12 పునాదులు, 12 దేవదూతలు, 12 అపోస్తలుల పేర్లు రాయబడి ఉన్నాయి. యెరూషలేము, నూతన యెరూషలేము 12 మూరల పొడవు, 12 మూరల వెడల్పు, 144 మూరల విస్తీర్ణం కలిగి ఉంది. 12 ప్రాముఖ్యత. అలాగే పర్వత పట్టణం జీవవృక్షం కాయ కాస్తుంది. నెలకు ఒక కాపులు చొప్పున 12 నెలలకు 12 కాపులు కాస్తుంది. అయితే 12వ సంవత్సరంలో ఉన్న నీ బిడ్డ ఎలా ఉన్నాడు? నీ బిడ్డను ఎలా జీవిస్తూ ఉన్నారు? ఈ ప్రభుకి నన్ను అడుగుతూ ఉన్నానండి. అందరూ జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడి వాక్యాన్ని మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడి సన్నిధిలో జీవించండి. దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా జీవించండి. ఆ ప్రకారం మళ్ళా ప్రశ్నిస్తున్నాను, నీ సహవాసం ఎవరితో? నీ సహవాసం ఎవరితో? ఇంకోసారి ఆ వాక్యాన్ని గుర్తు చేసుకొని నోట్ చేసేస్తారండి. చదివిన వాక్య భాగం మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. 2వ కొరింథీ, మొదటి కొరింథీ, 2వ కొరింథీ 6వ అధ్యాయం 14 చదవమ్మా. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాదృశ్యం? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసం విశ్వాసులతో పాలెక్కడి వింటున్నారండి ఇవన్నీ. కాబట్టి దేనికోసం జీవిస్తున్నాం? మన సహవాసం ఎవరితో? ప్రియ బిడ్డ, నీ సహవాసం ఎవరితో కలిగి ఉన్నావు? నీ సహవాసం ఎవరితో? నువ్వు ప్రశ్నించుకో. నీ సహవాసం నేను ఎక్కడికి తీసుకెళ్తుందండి? చెడ్డ పేరు తీసుకెళ్తా ఉంది. నువ్వు ఒక దురాత్మ నీ కుటుంబంలో దేవుడిని ఒక శిల్పిగా మరిస్తే నువ్వు నీ కుటుంబానికి ఒక దుర్మార్గంగా దురాత్మని అయిపోయినావు. ఎందుకంటే నీ సహవాసం ఎక్కడుంది? ఎవరితో సాధ్యం చేస్తున్నావు? చిన్న బిడ్డ రోజే దేవుని సేవలో ఉండి పేరుని గుర్తుపెడుతుంది. చిన్న బిడ్డ బానిసగా ఉండి నయమాన స్వస్థతకు కారణమైంది. బాలుడైన యేసు బోధకుల మధ్య కూర్చుండి ప్రజ్ఞావంతుల ప్రశ్నలు అడుగుతున్నాడు. ఈ రోజున మన జీవితం ఎలా ఉంది? అన్యోన్య సహవాసమేనా? ఆటోమేటిక్ సహవాసమా? అన్యోన్య సహవాసమేనా? పెళ్లి అయిన వారి పెళ్లి గారి బిడ్డలతో సహవాసం. వాళ్ళకి పెళ్లి కాదు, నేను పెద్దలను ఆ అనుభవం చిన్నదారు.
అలాగే పెళ్లి కాని వాళ్ళు పెళ్లి అయిన వాళ్ళు సహవాసం, చెట్ల సహవాసం. అలాగే ఒకరినొకరు ద్రోహం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి అన్యోన్య సహవాసమైన దేవుడితో సహవాసం చేయండి. మరణించిన ప్రభు సన్నిధిలో ఉంటారు. లేకపోతే ఏడుపును, అందలాడుకును, నిత్యము గమనించినటువంటి రాకాసి కొలికలకు విసిరేయబడతావు. ఈ ఆదివారం నీ సహవాసం ఎవరితో ప్రియతగా నీవు నీ కుటుంబంలో ఒక ఆడసింహం అయింది. నీ బిడ్డల కథల సింహాలుగా చేయగలుగుతున్నావు. అలా చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని మన హృదయాంతరాల్లో భద్రపరిచి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన వాక్యాన్ని మాకు వినిన బిడ్డలు సంపూర్తిగా వారి హృదయంలో భద్రపరుచుకునే బాధ్యులు అయిపోయిందని యేసునామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడుతుండగా ఏంటంటే అడుగుతున్నారు. అందరూ నిలబడి రక్తము దీవించమని తుదికీర్తన ప్రభుత్వాలతో పట్టుదల మీ చిత్తం చదవకుంటే మాకు కావాల్సిన అన్ని ఆహారం లేదు. మాకు దయచేసి మేము క్షమించినట్టు మా ప్రార్థన క్షమించండి. తోటలో చెల్లించి తప్పించి రాజ్యము, బలము, మహిమ నిరంతరం విలువగా అవుతుంది. మన రక్షకుడు పరమ తండ్రి యేసుక్రీస్తు వారి మహోన్నతమైన కృప ఆశీర్వాదం కూడి ఉన్న మనకు సమస్త బాధ్యత ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం అనుగ్రహించబడుతున్నారు. ఆమేన్. అందరికీ